ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఇంట్లో అక్రమంగా బయో ప్రాడక్ట్ నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు వ్యవసాయ శాఖ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రావూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా బయో ప్రాడక్ట్ నిల్వ చేసి విక్రయిస్తున్నాడని ప్రాథమికంగా తేలిందని మండల వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఈ తనిఖీలో 6 లక్షల రూపాయలు విలువ చేసే బయో ప్రాడక్ట్ మందులను స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏటూరు నగరం అండి. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఆక్లవార్ గన్పూర్ ఏటూరు నగరంలో ఒక 2-73/1 ఆ ఇంటి నెంబర్ గల బోధబోయిన లక్ష్మి వారి నివాసంలో శ్రీ రావూరి వెంకటేశ్వరరావు గారు అక్రమంగా నిల్వ చేసిన బయో ప్రొడక్ట్స్ మందులను గుర్తించడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో నాతో పాటుగా ఏటూరు నగరం ఎస్ఐ గారు మరియు సిబ్బంది ఉన్నారు. ఇక్కడ మేము వచ్చి చూసినప్పుడు బయో ప్రొడక్ట్స్ మందులు అనేవి దాదాపు ఒక 400.4 లీటర్లు సుమారు 6-7 లక్షల మధ్యలో వాల్యూ చేస్తుంది. ఇటు వస్తువులు కనుగొనడం జరిగింది. వీటన్నిటిని కూడా వితౌట్ లైసెన్స్ అమ్ముతున్నారు. కాబట్టి పోలీస్ ఎస్ఐ గారిని కోరేదేమనగా తనపైన చీటింగ్ కేసును నమోదు చేసి తగిన చర్యలు తీసుకోగలరని కోరుకుంటున్నాం.